రాముడి కాలి స్పర్శతో ఒక రాయి మనిషిగా మారిపోయిందంటే నమ్ముతారా? ఆ అద్భుతమైన కథ ఏంటో, ఎలా జరిగిందో ఇప్పుడు విందామా? యాగాన్ని కాపాడిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిల అనే నగరానికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వాళ్లకు పాడుబడిన నిర్మానుషంగా ఉన్న ఒక ఆశ్రమం కనిపించింది. అప్పుడు రాముడు, గురుగారు, ఈ ప్రదేశం ఎందుకు ఇలా ఉంది అని అడిగాడు. విశ్వామిత్రుడు, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. ఆయన భార్య అహల్య ఒక శాపం వల్ల ఇక్కడ ఎవరికీ కనబడకుండా రాయిలా మారిపోయిందని చెప్పాడు. అహల్య కథ విన్న రాముడు జాలిపడ్డాడు. విశ్వామిత్రుడు, రామ, నీవు లోపలికి అడుగు పెడితే ఆమె శాపం పోతుంది అని చెప్పాడు. రాముడు ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతం జరిగింది. ఆయన పాదం తగిలిన చోట రాయిలా ఉన్న అహల్య తిరిగి అందమైన మనిషిగా మారిపోయింది. ఆమె సంతోషంతో రామునికి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పింది. అహల్యకు శాప విమోచనం కలిగించిన తర్వాత గౌతమ మహర్షి తిరిగి అక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడాన్ని చూసి రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తమ ప్రయాణాన్ని కొనసాగించారు.